నమస్తే, నేను మధు. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి ఉందని చెప్పేసి ఆల్రెడీ సిట్టు విచారణలో బయటపడింది. అది అసలు నెయ్యే కాదని ఇక్కడ సిట్టు విచారణలో బయటపడితే కొన్ని మీడియాలు మాత్రం అది యానిమల్ ఫ్యాట్ కాదని మాత్రం చెబుతున్నారు. అంటే అది కల్తీ నెయ్యేనే కదా అర్థము. మరి యానిమల్ ఫ్యాట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ కల్తీ నెయ్యి వ్యవహారం తెర మీదకి వచ్చింది. అయితే ఈరోజు దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ లడ్డు వ్యవహారం అయితే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం అనేది భక్తుల మనోభావాలకు సంబంధించింది. సో దాంట్లో ఆల్రెడీ కల్తీ నెయ్యి వ్యవహారం అయితే బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కల్తీ నెయ్యి జరిగింది అని అక్కడ విచారణలో బయటపడితే కల్తీ నెయ్యి కాదని పక్కన పెట్టకపోయి దానిలో యానిమల్ ఫ్యాట్ లేదంటూ కొన్ని మీడియాలు అయితే ప్రచారం చేస్తున్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి మేడం? మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు అసలు లడ్డూలో నెయ్యి అనే పదార్థమే లేదు. ఇవాళ నెయ్యి గురించి ఇంకా చర్చ లేదు. రసాయనాలు వాడారు అని సుప్రీంకోర్టు సిబిఐ సిట్, అంటే వాళ్ళు ఆదేశించిన సిబిఐ సిట్ దీన్ని తేల్చింది. ఈ సిబిఐని యాడ్ చేయమని ఎవరు అడిగారు? వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగాడు, నాకు విచారణ చేయించండి అని. వాళ్ళు విచారణ చేసి మొత్తం ఇందులో మీరు రసాయనాలు వాడారు, ఎక్కడ నెయ్యి అనేదే లేదు, అంటే పాల పదార్థాలు కానీ, పాలలోంచి వచ్చే వెన్న కానీ, వెన్న నుంచి వచ్చిన నెయ్యి కానీ ఎక్కడ లేదు. వాళ్ళు బోలే బాబాది ఎప్పుడైతే వెనక్కి పంపించారో, ఒక అజ్ఞాత భక్తుడు లేఖ రాశాడు, ఇది నెయ్యి కాదు అని చెప్తే దాని మీద విచారణ చేయించి వాళ్ళు ఇక్కడికి పంపించి భోలే బాబాకి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అప్పట్లో అసలు భోలే బాబా ఎంత నెయ్యి సప్లై చేస్తుంది, వాళ్ళు ఎవరు ఏంటి అంటే టెండర్స్ పిలిచేటప్పుడు మీకు కొన్ని సూత్రాలు పాటిస్తారు. అక్కడ అవన్నీ కూడా పక్కకు నెట్టేసి వాళ్ళ చేత చేయించారు. వాళ్ళు ఏం చేశారు, నెయ్యిలాగా తయారు చేస్తారు రసాయనం. ఇంకొన్ని రసాయనాలు కలిపితే నెయ్యి వాసన వస్తుంది. మీకు ఒకసారి సుబ్బారెడ్డి ఇక్కడ రాసుకుని బా ఎంత మంచి వాసన అన్నాడు, గుర్తుంటే మీకు ఒక వీడియో ఉంది. అంటే నెయ్యి వాసన కూడా వస్తుంది మీకు. అట్లాంటి రసాయనాలు వాడారు. అయితే ఇక్కడ కొవ్వు, జంతువుల కొవ్వు అనే విషయం ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే, ఆ రోజు అతను ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఆ పంది కొవ్వు అని మాట్లాడాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీకు గుర్తుంటే ఈ హడావిడిలో ఆయన ఏమన్నాడు, కొన్నిసార్లు నెయ్యి ఇదైపోతుంది, అంటే ఆవులు అవి తినే ఫుడ్ని బట్టి ఆ దాణా సరైంది కాకపోతేట మీకు నెయ్యి కల్తీ అయిపోతుందట. అది కూడా చెప్పాడు. అంటే మీకు కొత్త కొత్త సూత్రాలు వైసీపీ వాళ్ళు నేర్పిస్తారు. అంటే వాళ్ళు కల్తీ మనుషులు కాబట్టి, వాళ్ళు అవినీతి మనుషులు కాబట్టి వాళ్ళు ఆ రకంగా సమర్థించుకుంటారు. ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు ఇది ఖచ్చితంగా అసలు నెయ్యి అనే పదార్థం లేదు, 20 లక్షల కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్పారు. చేసి 250 కోట్ల కుంభకోణం అని తేల్చింది. 60,000 లీటర్ల రసాయనాలు వాడారు. ఇంత చెప్పింది వాళ్ళు క్లియర్గా అన్నీ ఇచ్చాక, ఇవాళ వైసీపీ వాళ్ళు చూసారా జంతు కొవ్వు లేదు అందులో, సిట్టు తేల్చిందంటే బుద్ధి ఉందా అసలు? అంటే మీకు బుర్రా బుద్ధి లేదని ఇంకోసారి నిరూపించుకుంటున్నారు. మీరు అసలు నెయ్యి వాడలేదు నాయన, ఆవు నెయ్యి వాడలేదు, నందినిని పక్కకు పెట్టారు. అసలు ఆవు నెయ్యి లడ్డూ తయారీలో వాడతారు స్వామివారికి. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇవాళ సంబరాలు చేసుకోవటం కాదు, ఈ సంబరాలు చేసుకునే వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. ఎందుకంటే మీరు మనకి మామూలుగా కైంకర్యాలన్నీ ఆవు నెయ్యితో జరుగుతాయి. మీకు ఇంకో సంగతి తెలుసో లేదో నాకు తెలీదు, మనం మామూలుగా విస్తట్లో అన్నీ పెడతాం కదా, ఫస్ట్ నెయ్యి అభీకరిస్తారు. నెయ్యి అభీకరిస్తేనే దానికి మీకు ఒక పవిత్రత వస్తుంది, పవిత్రత వస్తుంది. ఆవు నెయ్యితోటి చేస్తాం. ఇప్పుడు పండగలప్పుడు దేవుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు, లేదు నిత్య నైవేద్యం పెట్టేటప్పుడు కూడా నెయ్యిని అభీకరించడం అంటారు. అంటే ఒక 2 చుక్కలు నెయ్యి వేస్తాం అక్కడ. సో దానికి పవిత్రత వస్తుంది, అది ఒక స్వామికి నివేదనకు అనుగుణంగా ఉంటుంది. అది అంటే అది గుళ్ళల్లో జరుగుతుంది, అది గుళ్ళల్లోనే కాదు ఇళ్లల్లో కూడా జరుగుతుంది. అయితే మొత్తం స్వామివారికి వాడిందంతా కూడా రసాయనాలే, ఒక లడ్డూయే కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు స్వామివారికి భోగం చేస్తారు కదా, మీకు తెలుసో లేదు, జిలేబీ పెడతారు, పాయసం పెడతారు, ఆయనకి అన్నీ కూడా రాజభోగాలు ఉంటాయి ఆయనకి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నివేదన ఇస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు.
వాటన్నింటినీ కూడా వీళ్ళు కల్తీ నెయ్యితో వాడారు. తర్వాత అయోధ్యకి 1,00,000 లడ్డూలు పంపించారు, అది కూడా కల్తీ నెయ్యి. ఆ తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే టెంపుల్స్ అన్నింటికి కూడా ఈ కల్తీ రసాయనాలు వాడారా, అక్కడ ఎంత దందా చేశారు, ఇవన్నీ బయటికి రావాలి. కాబట్టి ఇవాళ వీళ్ళు సంబరాలు చేసుకోవటం కాదు, బుర్ర లేదు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పీకల లోతులో కూరుకుపోయాడు వైవి సుబ్బారెడ్డి. ఇవాళ ఒక వైవి సుబ్బారెడ్డే కాదు, కరుణాకర్ రెడ్డే కాదు, ధర్మారెడ్డే కాదు, మొత్తం టీటీడీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇందులో చూసారా, సిట్టు తేల్చేసింది జంతువుల కొవ్వు లేదని కాదు మీరు మాట్లాడాల్సింది, అసలు మేము నెయ్యే వాడలేదు, భోలే బాబాని అడ్డు పెట్టుకుని, వైష్ణవి డైరీస్ని అడ్డు పెట్టుకుని మేము కుంభకోణం చేశాము. మేము 4 వెహికల్స్ వెనక్కి పంపించినట్టే పంపించి నెయ్యి లారీలు అని చెప్పి మేము ఈ కల్తీ ఇవన్నీ చేసాము, ఈ రసాయనాలంతా కూడా వాడామని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవాలి. అంటే అసలు మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఇవాళ ఈ విషయంలో అసలు వైసీపీ వాళ్ళు చాలా వివరణ ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ పొన్నవాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. ఆ రోజు ఏడ్చేశాడు గట్టిగా, ఇది ఏంటి పంది కొవ్వు, అసలు పంది కొవ్వు వాడతారండి? అమ్మో, ఇంత పాపం మేడం అసలు. ఇప్పుడు ఒక మతం వాళ్ళకి అసలు పంది అనే పదమే పాపం కదా, వేరే మతం వాళ్ళకి. మనకిట పంది కొవ్వు వాడారట, అతను చెప్తాడు ఆ రోజు. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ రిపోర్ట్స్ అన్ని చదవమనండి. అసలు సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిబిఐ సిట్ ఏం చెప్పింది, ఆ చెప్పింది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుని మాట్లాడితే ఇవాళ వాళ్ళు సంబరాలు చేసుకోవటం కాదు, భయంతో వాళ్ళు పరుగులు పెడతారు. ఇప్పుడు కొవ్వు వాళ్ళే, జంతువుల కొవ్వు వాడట్లేదని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా మేడం. అంటే ఈ ప్రచారంలోనే తెలుస్తుంది కదా రసాయనాలు వాడుతున్నారు, అది నెయ్యి కాదని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా మేడం అది. అంటే ఇప్పుడు పాపం మన ఎవరు జ్ఞాని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, నాకు తెలియదు మీకు తెలుసో లేదో, మామూలుగా గేదెలు ఆవులు ఇంట్లో ఉండాలని తెలిసింది, పాడి ఇంట్లో ఉంటే మాకు తెలుసు, మా చిన్నప్పుడు ఉండేది. అవేంటంటే పెసరకి సంబంధించి ఏమైనా తిన్నాయనుకోండి, ఈ పెసరకాయలు ఉంటాయి చూడండి, ఆ చెట్లు అదేదైనా తింటే ఆవులు గేదెలు మీకు పాలు ఒకలాంటి వాసన వస్తాయి. మీకు మర్నాడు అవి పాలు పితికాక అవి కాచి మనం తాగితే నాకు తెలుసు అది వేరు. కానీ ఎక్కడ పంది కొవ్వో లేకపోతే జంతువుల ఇదో రాదు మనకి, ఆ స్మెల్ రాదు మనకు తెలిసి. అంటే నాకు అనుభవం ఉంది కొద్దిగా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాపం అసలు ఏది అవగాహన లేదు, ఇది అంతకంటా లేదు. ఆయనకున్న అవగాహన ఏంటి, ఎక్కడి నుంచి ఎలా డబ్బులు తెచ్చుకోవాలి, ఏ డెల్ల కంపెనీల నుంచి ఎవరిని మనకి డబ్బులు తెచ్చిస్తారు, దానికి విజయసాయి రెడ్డి ఎలా ఉపయోగపడతాడు, లేకపోతే బాలాజీ గోవిందప్ప ఎలా ఉపయోగపడతాడు, ఆ 2 విషయాలు వారికి తెలుసు. ఇంకొకటి ముఖ్యమైన విషయం వారికి తెలిసినది ఏంటంటే, 2 బట్టలు నొక్కామా లేదా, ప్రజలు 2 బట్టలు నొక్కి అపోజిషన్ కి ఓట్లు వేశారా లేదా, అది బాగా తెలుసు. మొన్న కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు విచారణలో కొంతమంది అధికారులను దాంట్లో నిందితులుగా చేర్చడం అయితే జరిగింది. కానీ ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో, పెద్ద తలకాయలు ఉన్నారో, వాళ్ళు మాత్రం ఇంకా నిందితులుగా తేలలేదు మేడం. సో దానికోసం ఈ పండుగ చేసుకుంటున్నారు అంటారా వాళ్ళు? అందుకే ఇంకా వాళ్ళకి ముందుంది ముసళ్ళ పండుగ అని. ఇప్పుడు పండుగలు చేసుకొనివ్వండి, ముసళ్ళ పండుగ ముందుంది. సో ఏదేమైనా సరే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తప్పు జరిగిందంటూ అక్కడ క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.